నాగ చైతన్య హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా తాండేల్. లవ్ స్టోరీలో పేట్రియాటిజం మిక్స్ చేసి చందు మొండేటి తీసిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య బంపర్ హిట్ కొట్టాడా? సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. మరి ముందుగా సినిమా కథ ఏంటంటే, శ్రీకాకుళంకి చెందిన రాజు చేపలు పడుతుంటాడు. వేట కోసం సముద్రంలోకి తన వారితో కలిసి వెళ్తుంటాడు. వారిని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అంతేకాదు, రాజు సత్యని అంటే సాయి పల్లవిని ప్రేమిస్తుంటాడు. ఇద్దరు కూడా చిన్నతనం నుంచి ప్రేమలో మునిగి తేలుతారు. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి అనుకోని సంఘటనలు జరుగుతాయి. సముద్రంలో వేటకి వెళ్లిన రాజు తన తోటి వారితో సహా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కుతాడు. అక్కడి నుంచి స్టోరీ టర్న్ తిరుగుతుంది. మరి ఇలా పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చిక్కిన రాజు జీవితం ఏం జరిగింది, తన తోటి వాళ్ళు ఏం చేశారు, తిరిగి సత్య ఇంకా రాజు ఇద్దరు ఒకటయ్యారా లేదా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, తండేల్లో ప్లస్ పాయింట్ అంటే సాయి పల్లవి డాన్స్, చైతన్య యాక్టింగ్. ఒకరినొకరు డామినేట్ చేస్తూ మరి యాక్ట్ చేశారు. అంతేకాదు, సినిమాలో ఎమోషన్స్ పీక్స్ లా ఉన్నాయి. అలాగే దేశానికి సంబంధించిన సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరో హీరోయిన్లు ఒకరికోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కి బలంగా చూపించాడు. అలాగే కార్తికేయ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నార్త్ లో కూడా సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. సాయి పల్లవి, చైతన్య ఇద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు, వారిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బుజ్జి తల్లి సాంగ్ సినిమాకి ప్రాణం పోసింది. ఇద్దరి మధ్యలో లవ్ సీన్స్ చాలా చక్కగా కుదిరాయి. దర్శకుడు చందు మొండేటి కథలోని ప్రధాన పాత్రలను, కథా నేపథ్యాన్ని, అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసిన, సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే కదా అనే ఫీల్ ని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ సీన్స్ కొన్ని లాగ్ అనిపించి బోర్ కొట్టించాయి. అలాగే బుజ్జి తల్లి సాంగ్ ని పదే పదే ప్లే చేయడం కూడా చాలా మందికి విసుగు తెప్పించింది. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ముగించేశాడనే ఫీల్ కలుగుతుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, తండేల్ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ మిక్సింగ్ ఫీల్ ని కలిగిస్తుంది. వీకెండ్ టికెట్స్ బుక్ చేసుకుని చూడండి, బోర్ అయితే కొట్టదు. ఇక మా ఛానల్ 24/7 న్యూస్ టీవీ ఇచ్చే రేటింగ్ 3/5. సాయి పల్లవి, నాగ చైతన్య హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా తాండేల్. లవ్ స్టోరీలో పేట్రియాటిజం మిక్స్ చేసి చందు మొండేటి తీసిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య బంపర్ హిట్ కొట్టాడా? సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. మరి ముందుగా సినిమా కథ ఏంటంటే, శ్రీకాకుళంకి చెందిన రాజు చేపలు పడుతుంటాడు. వేట కోసం సముద్రంలోకి తన వారితో కలిసి వెళ్తుంటాడు. వారిని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అంతేకాదు, రాజు సత్యని అంటే సాయి పల్లవిని ప్రేమిస్తుంటాడు. ఇద్దరు కూడా చిన్నతనం నుంచి ప్రేమలో మునిగి తేలుతారు. తీరా పెళ్లి వరకు వచ్చేసరికి అనుకోని సంఘటనలు జరుగుతాయి. సముద్రంలో వేటకి వెళ్లిన రాజు తన తోటి వారితో సహా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కుతాడు. అక్కడి నుంచి స్టోరీ టర్న్ తిరుగుతుంది. మరి ఇలా పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చిక్కిన రాజు జీవితం ఏం జరిగింది, తన తోటి వాళ్ళు ఏం చేశారు, తిరిగి సత్య ఇంకా రాజు ఇద్దరు ఒకటయ్యారా లేదా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, తండేల్లో ప్లస్ పాయింట్ అంటే సాయి పల్లవి డాన్స్, చైతన్య యాక్టింగ్. ఒకరినొకరు డామినేట్ చేస్తూ మరి యాక్ట్ చేశారు. అంతేకాదు, సినిమాలో ఎమోషన్స్ పీక్స్ లా ఉన్నాయి. అలాగే దేశానికి సంబంధించిన సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరో హీరోయిన్లు ఒకరికోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కి బలంగా చూపించాడు. అలాగే కార్తికేయ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నార్త్ లో కూడా సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. సాయి పల్లవి, చైతన్య ఇద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు, వారిద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బుజ్జి తల్లి సాంగ్ సినిమాకి ప్రాణం పోసింది. ఇద్దరి మధ్యలో లవ్ సీన్స్ చాలా చక్కగా కుదిరాయి. దర్శకుడు చందు మొండేటి కథలోని ప్రధాన పాత్రలను, కథా నేపథ్యాన్ని, అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసిన, సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే కదా అనే ఫీల్ ని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ సీన్స్ కొన్ని లాగ్ అనిపించి బోర్ కొట్టించాయి. అలాగే బుజ్జి తల్లి సాంగ్ ని పదే పదే ప్లే చేయడం కూడా చాలా మందికి విసుగు తెప్పించింది. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ముగించేశాడనే ఫీల్ కలుగుతుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, తండేల్ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ మిక్సింగ్ ఫీల్ ని కలిగిస్తుంది. వీకెండ్ టికెట్స్ బుక్ చేసుకుని చూడండి, బోర్ అయితే కొట్టదు. ఇక మా ఛానల్ 24/7 న్యూస్ టీవీ ఇచ్చే రేటింగ్ 3/5.